హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు filmviraz.com. ఇది మనకి పివోట్ పాయింట్స్లో 10th స్ట్రాటజీ. ఓకే, సో గ్యాప్ డౌన్ రిజెక్షన్ స్ట్రాటజీ. సో గ్యాప్ డౌన్ అయినప్పుడు అది గ్యాప్ డౌన్ రిజెక్షన్ అయ్యి పైకి వస్తున్నప్పుడు స్ట్రాటజీ. ఇది మనకి 3 టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఇది మిడ్ సెషన్ స్ట్రాటజీ అన్నమాట. ఓకే, సో అంటే ఇది మార్నింగ్ సెషన్లో వచ్చేది కాదు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా కానీ అది మార్నింగ్ సెషన్లో బ్రేక్ అవ్వదు. మనం ప్రతి స్ట్రాటజీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకున్నట్టే ఈ స్ట్రాటజీకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అవేమిటి అంటే ఫస్ట్ క్యాండిల్ మస్ట్ బి ఓపెన్ బిలో ద పీడిఎల్. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం అంటే మార్కెట్ ఇలా ఉంటే గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ ఓపెన్ అయితే సరిపోదు. ఇది పీడిఎల్ దగ్గర ఓపెన్ అవ్వకూడదు, పీడిఎల్ కంటే కింద ఓపెన్ అవ్వాలి. ఓకే, అంటే ప్రీవియస్ డే లో కంటే కూడా మార్కెట్ కిందే ఉండాలి. ఇది ప్రీవియస్ డే లో. సో ప్రీవియస్ డే లో కంటే కూడా బాగా కింద ఓపెన్ అయ్యి ఉండాలి. అది రెడ్ క్యాండిల్ ఆర్ గ్రీన్ క్యాండిల్, ఎనీ క్యాండిల్ అండి. ఫస్ట్ క్యాండిల్తో మనకి సంబంధం లేదు. ఎందుకు అంటే ఇది సెకండ్ హాఫ్లో జరిగే స్ట్రాటజీ. సో ఫస్ట్ క్యాండిల్తో మనకి సంబంధం లేదు. గ్యాప్ డౌన్ అయినప్పుడు రెడ్ క్యాండిల్ అయినా ఓకే, గ్రీన్ క్యాండిల్ అయినా ఓకే. ఓకే, అది ఫస్ట్ పాయింట్, ఓపెన్ బిలో ద పీడిఎల్. ఓకే, సో సెకండ్ పాయింట్ వచ్చి ఫస్ట్ సెషన్ ఇట్ విల్ టేక్ ద రెసిస్టెన్స్ ఎట్ పీడిఎల్. సో సమ్ టైమ్స్ ఏం చేస్తుందంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఇది ఇలా తిరిగి ఫస్ట్ సెషన్లో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే టచ్ చేసి మళ్ళీ కిందకు వస్తుంది, టచ్ చేసి కిందకు వస్తుంది అలా అనమాట. ఫస్ట్ సెషన్లో, నేను చెప్పేది సెకండ్ సెషన్లో కాదు. మార్నింగ్ ఒక 15 to 20 minutes ఆర్ 30 minutesలో కనుక మనకి వెళ్ళి పీడిఎల్ని టచ్ అయ్యి కిందకు వచ్చింది అంటే అది గ్యాప్ డౌన్ రిజెక్షన్ స్ట్రాటజీ అనమాట. సో ఇది ఒక్కొక్కసారి అంటే ప్రతిసారి ఇలాగే వెళ్ళి టచ్ అవ్వాలని లేదు. ఒకవేళ మార్నింగ్ సెషన్లో కనుక ఇది ఓన్లీ మార్నింగ్ సెషన్లో, ఓకే, మార్నింగ్ సెషన్లో మాత్రమే వెళ్ళి రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చింది అంటే అది డెఫినెట్గా గ్యాప్ డౌన్ రిజెక్షన్ స్ట్రాటజీ కింద వచ్చేస్తుంది. ఓకే, సో లేదు ఫస్ట్లోనే క్రాస్ చేసి వెళ్ళిపోయిందంటే ఇది గ్యాప్ డౌన్ రిజెక్షన్ స్ట్రాటజీ కాదు. ఎందుకంటే మనకి ఇది సెకండ్ హాఫ్లో రావాలి, ఫస్ట్ హాఫ్లో రాకూడదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, థర్డ్ హాఫ్ 3 ఉంటాయి కదా. సో సెకండ్ హాఫ్లో టచ్ చేయాలి, ఇది సెకండ్ హాఫ్లో క్రాస్ చేయాలి. సో ఫస్ట్ హాఫ్లో వెళ్ళి టచ్ చేసి కిందకు వచ్చినా సరే నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ సెషన్ ఇట్ విల్ బి టేక్ ద రెసిస్టెన్స్ ఎట్ పీడిఎల్. ప్రీవియస్ డే లో దగ్గర ఇది రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఓకే, సో థర్డ్ పాయింట్ వచ్చి ఇట్ విల్ వర్క్ ఫర్ నెక్స్ట్ డే ఆల్సో. సమ్ టైమ్స్ ఏం చేస్తుందంటే ఇక్కడ పీడిఎల్ ఉంది, చాలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది మార్కెట్, బట్ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ డే. ఓకే, సో ఇది సెకండ్ డే. సో సెకండ్ డేలో కూడా మనకి సెకండ్ హాఫ్లో క్రాస్ చేసింది అంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు హ్యాపీగా. ఇది ఒక డేలోనే క్రాస్ చేసేయాలని ఏమీ లేదు. సో మర్నాటికి కూడా ఈ గ్యాప్ డౌన్ రిజెక్షన్ స్ట్రాటజీ అనేది పనిచేస్తుంది. ఓకే, సో అంటే మర్నాడు కూడా ఈ లెవెల్ అనేది మనం డ్రా చేసి పెట్టుకోవచ్చు. పీడిఎల్ ఏదైతే ఉందో అంటే ఈ డే లో కాకుండా దీనికంటే ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో దీన్ని మార్క్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డే యొక్క లోని క్రాస్ చేసి మంచి బుల్లిష్ క్యాండిల్ వేస్తుందో అక్కడ మన ఎంట్రీస్ చెప్తానండి. అంటే నెక్స్ట్ డే కూడా పనిచేస్తుంది. ఇట్ విల్ వర్క్ ఫర్ నెక్స్ట్ డే ఆల్సో. ఓకే, సో మనకి ఫోర్త్ పాయింట్ వచ్చి వీ హ్యావ్ టు టేక్ ద ఎంట్రీ ఎట్ సెకండ్ హాఫ్ విత్ డీసెంట్ బ్రేక్అవుట్. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పానండి, ఫస్ట్ హాఫ్లో మనం బ్రేక్అవుట్ అయితే తీసుకోకూడదు. ఓకే, ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్, ఇది థర్డ్ హాఫ్. మార్కెట్ 3 ఉంటాయి కదా. సో సెకండ్ హాఫ్లో బ్రేక్ అయితే మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇట్స్ గివెన్ ద డీసెంట్ ప్రాఫిట్ అనమాట. మంచి డీసెంట్ బ్రేక్అవుట్ వస్తుంది, డీసెంట్ ప్రాఫిట్ కూడా ఇస్తుంది. ఓకే, సో 5th పాయింట్ వచ్చి ఎక్స్పెక్ట్ బిగ్ మూవ్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ పీడిఎల్ని క్రాస్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తుందండి డెఫినెట్గా. ఎందుకంటే బ్రేక్అవుట్ అంటే పైకి ఇస్తుంది కాబట్టి గ్రీన్ క్యాండిల్ ఉంటుంది. సో ఎప్పుడైతే మంచి బ్రేక్అవుట్ జరిగిందో అక్కడి నుంచి కొంచెం మంచి మూమెంట్ ఉంటుంది. ఎంతవరకు అంటే ఎస్ఎల్ షుడ్ బి ప్రీవియస్ క్యాండిల్ లో ఆర్ డౌన్ సైడ్ పివోట్. మనం ఈ క్యాండిల్లో ఏదైతే పీడిఎల్ ప్రీవియస్ డే లోని క్రాస్ చేసిన క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్లో ఎంట్రీ తీసేసుకోవచ్చు. దిస్ ఇస్ యువర్ ఎంట్రీ. అండ్ ఈ క్యాండిల్ యొక్క ప్రీవియస్ క్యాండిల్ లోలో కానీ లేదా దీనికి దగ్గరలో ఏదైనా ఒక పివోట్ ఉంటే ఆ పివోట్ని కానీ మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్రాస్ చేసి మళ్ళీ లెవెల్ని టెస్ట్ చేసి సెకండ్ టైం వెళ్తుందండి పైకి. ఓకే, టెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో ఇది టెస్ట్ చేస్తుంది. సో ఎస్ఎల్ షుడ్ బి ప్రీవియస్ క్యాండిల్ లో ఆర్ డౌన్ సైడ్ పివోట్. ఓకేనా, సో టార్గెట్ వచ్చి నెక్స్ట్ సిపిఆర్. ఏదైతే ఇక్కడ మనకి
పీడిఎల్ ప్రీవియస్ డే లోని క్రాస్ చేసిన క్యాండిల్ ఉంటుందో ఈ క్యాండిల్కి పైన మనకి ఈ డే యొక్క సిపిఆర్ ఉంటుందండి, సెంట్రల్ పివోట్ రేంజ్ ఉంటుంది. సో ఆ సెంట్రల్ పివోట్ రేంజ్కి వెళుతుంది. ఓకే, ప్రీవియస్ డే లోని క్రాస్ చేస్తే, లేదా దీనికి దగ్గరలో ఇంకా బాగా విపరీతమైన గ్యాప్ డౌన్ అయిందనుకోండి, దీనికి దగ్గరలో ఉన్న పివోట్ కూడా మనకి టార్గెట్ అన్నమాట. సో క్లియర్గా అర్థమైంది కదండి. ఫస్ట్ క్యాండిల్ షుడ్ బి ఓపెన్ బిలో ద పీడిఎల్, అంటే ప్రీవియస్ డే లో కంటే కూడా, ఈ ప్రీవియస్ డే మార్కెట్ ఇలా జరిగింది, ఈ ప్రీవియస్ డే లో కంటే కూడా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవ్వాలి. సో ఇది వెళ్ళి ప్రీవియస్ డేని ఫస్ట్ సెషన్లో క్రాస్ చేయకూడదు. ఇది వెళ్ళి ఫస్ట్ సెషన్లో ఒకవేళ పైదాకా వెళ్ళినా కానీ ఇక్కడ రిజెక్షన్ తీసుకుని, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని కిందకి వచ్చి సెకండ్ సెషన్లో క్రాస్ చేస్తుంది. సో సెకండ్ సెషన్లో క్రాస్ చేసినప్పుడు ఏదైతే క్యాండిల్ క్రాస్ చేసిందో ఆ క్యాండిల్ క్లోజింగ్లో ఎంట్రీ తీసుకుంటాము. దాని ప్రీవియస్ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ ఇక్కడ కానీ, లేదా ఏదైతే పివోట్ ఉంటుందో ఆ పివోట్లో కానీ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో టార్గెట్ వచ్చి సిపిఆర్, సెంట్రల్ పివోట్ రేంజ్ అండి. మీకు నేను అవి చూపిస్తాను, ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఎక్కడ ఓపెన్ అవ్వాలో చెప్పాను, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందో చెప్పాను. నెక్స్ట్ డే కూడా వర్క్ అవుతుంది, ఇది నెక్స్ట్ డే కూడా వర్క్ అవుతుంది. ఈ రోజు ప్రీవియస్ డే యొక్క లోని క్రాస్ చేయలేదు అంటే ఒకవేళ నెక్స్ట్ డే ఓపెన్ అయ్యి ఈ పీడిఎల్ని క్రాస్ చేసినా సరే ఇది కూడా వ్యాలిడ్ ఎంట్రీయే, తీసుకోవచ్చు. ఓకే, సో ఇంకొకటి కూడా ఉంది, పైకి వెళ్ళి మన టార్గెట్ని ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం వచ్చి రిజెక్షన్ తీసుకున్నప్పుడు కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది సెకండ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు హ్యాపీగా. చాలా మందికి ఆడౌట్ కూడా ఉంటుంది, ఫస్ట్ టైం వెళ్ళింది సార్, సిపిఆర్ని టచ్ అయింది, టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా? హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ పడితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా సేమ్ ప్రీవియస్ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. Again CPR is your target. Okay, so fourth one, we have to take the entry at second half. First half lo తీసుకోకూడదు, second half లోనే తీసుకోవాలి. And expected big move. Okay, so SL should be a previous candle low or a downside pivot. Target is next CPR or pivot. ఇది చూసారా, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇది PDL ప్రీవియస్ డే లో. సో ప్రీవియస్ డే లో కంటే కూడా కింద ఓపెన్ అయింది ఫస్ట్ క్యాండిల్. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ కింద ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ఎగ్జాక్ట్గా పీడిఎల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే, సో రెసిస్టెన్స్ తీసుకుని కిందకి వచ్చి ఇది సెకండ్ హాఫ్, ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ హాఫ్ అనాలండి. సో సెకండ్ హాఫ్ తరువాత థర్డ్ హాఫ్లో ఇది మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఏం చెప్పానండి, బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాము. దిస్ ఇస్ అవర్ ఎంట్రీ పాయింట్. సో దీని ప్రీవియస్ క్యాండిల్ లోలో కానీ, లేదా దీనికంటే ముందు ఏదైతే పివోట్ ఉందో ఆ పివోట్ దగ్గర కానీ మన స్టాప్ లాస్, దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్. టార్గెట్ ఏంటంటే సిపిఆర్ ఈజ్ అవర్ టార్గెట్. సో హిట్ అయింది కదండి, ప్రీవియస్ డే లోని క్రాస్ చేసిన క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్లో ఎంట్రీ. సో దాని ప్రీవియస్ క్యాండిల్ లోలో కానీ, లేదా దానికంటే ముందు ఏదైతే పివోట్ ఉందో ఆ పివోట్లో కానీ మనం పివోట్ పాయింట్స్ తీసుకోవడం కొంతవరకు సేఫ్ అనుకోవచ్చండి. ఓకే, సో ఈ పివోట్ దగ్గర మనకి స్టాప్ లాస్ అండ్ సిపిఆర్ ఈజ్ అవర్ టార్గెట్. సిపిఆర్ దగ్గరకు వస్తుంది. ఇది ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే సిపిఆర్ని టచ్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే, సో అలాగే నెక్స్ట్ చార్ట్ చూస్తే ఈ చార్ట్లో చూడండి, ఇది ప్రీవియస్ డే లో పీడిఎల్. సో ప్రీవియస్ డే లో కంటే చాలా కిందకి, అంటే చాలా పెద్ద రెడ్ క్యాండిల్ అండి. అసలు ఇంత రెడ్ క్యాండిల్లో ఎవరు బుల్లిష్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, బట్ ఏం చేసిందండి, ఇది సెకండ్ హాఫ్లో మంచి గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ డే లోని క్రాస్ చేసి పైకి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. సో దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. ఈ ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క లోలో మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అనొచ్చు మీరు, ఈ పివోట్ లో పెట్టొచ్చు కదా అంటే చాలా పెద్ద అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అంటే చాలా పెద్ద అయిపోతుంది. యాక్చువల్గా టార్గెట్ కంటే కూడా స్టాప్ లాస్ పెద్ద అయిపోతుంది. సో ఎప్పుడు టార్గెట్ కంటే స్టాప్ లాస్ పెద్దది ఉన్న ట్రేడ్ మనం తీసుకోకూడదు. సో దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్ అండ్ దిస్ ఇస్ యువర్ టార్గెట్ సిపిఆర్. ఓకే, సో యాక్చువల్గా అయితే ఇది కిందకి వచ్చి ఇంతవరకు వచ్చింది, బట్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కానీ మళ్ళీ సెకండ్ క్యాండిల్లో మీరు తీసుకోవచ్చు. ఎందుకు, నేను ఆల్రెడీ చెప్పాను, వచ్చి దీన్ని మళ్ళీ ఈ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో దీన్ని సపోర్ట్ కింద తీసుకుంటే మనం సెకండ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. సో మీరు మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ ప్రీవియస్ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ సిపిఆర్ ఈజ్ యువర్ టార్గెట్. ఓకే, సో ఇది రెగ్యులర్గా వచ్చే సెటప్ కాదండి, ఎప్పుడో ఒకసారి వస్తుంది. బాగా హ్యూజ్ గ్యాప్ డౌన్స్ అయినప్పుడు మనం టెన్షన్ పడుతున్నప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అని టెన్షన్ పడతాం చూసారా, అటువంటి సందర్భాల్లో యూజ్ అవుతుందండి ఈ స్ట్రాటజీ అని. ఇది చూడండి, మీకు ఆల్రెడీ ఫస్ట్ డేలో రాకపోతే సెకండ్ డేలో వస్తుందని చెప్పాను కదా, ఈ స్ట్రాటజీయే. చూడండి, ఇది పీడిఎల్ ప్రీవియస్ డే లో ఇది కదా. సో ప్రీవియస్ డే లోకి ఈ డేలో చాలా గ్యాప్ ఉందండి, కనీసం టచ్ కూడా చేయలేదు. ప్రీవియస్ డే లోని టచ్ కూడా చేయలేదు ఈ డే 1లో.
బట్ డే 2లోకి వచ్చేటప్పటికి సెకండ్ సెషన్ లో క్రాస్ చేసింది. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్ అండ్ ఈ క్యాండిల్ యొక్క ప్రీవియస్ క్యాండిల్ లో గానీ లేదా పివోట్ లో గానీ రెండు ఒకే చోట ఉన్నాయి. సో పివోట్ ఈజ్ అవర్ ఎస్ఎల్ స్టాప్ లాస్ అండ్ నెక్స్ట్ పివోట్ చెప్పాను కదండి, నెక్స్ట్ పివోట్ ఈజ్ అవర్ టార్గెట్. హ్యాపీగా ఇచ్చిందండి. సో మీకు ట్రేడింగ్ వ్యూలో కూడా తీసుకువెళ్ళి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. మనకి గ్యాప్ డౌన్ కావాలి కదా, గ్యాప్ డౌన్ విత్ ప్రీవియస్ డే లో. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే లో కంటే గ్యాప్ డౌన్ అయింది బట్ ప్రీవియస్ డే లోకి పైకి వెళ్ళలేదు. ఎస్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ డే లో అవునా. నేను ఒక హారిజాంటల్ లైన్ వేస్తున్నాను చూడండి, బ్లాక్ కలర్ లో ఒక హారిజాంటల్ లైన్ వేసాను. సో ప్రీవియస్ డే లో దగ్గర మనకి ఫస్ట్ సెషన్ లో ఇది పీడిఎల్ ప్రీవియస్ డే లో లైన్, ఇది బ్లాక్ లైన్. ఓకే, సో ఇది ఫస్ట్ సెషన్లో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ చేసిందో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటామో అండ్ ఈ క్యాండిల్ యొక్క ప్రీవియస్ క్యాండిల్లో కానీ లేదా పివోట్లో కానీ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇది కొంచెం తక్కువే ఉంది, సో ఇంకొంచెం కిందకు వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు లేదా పివోట్లో కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. ఓకే, సో స్టాప్ లాస్ ఎంత ఉందో టార్గెట్ కూడా అంతే ఉంది. సో ప్రాబ్లం లేదండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదా ప్రీవియస్ డే లోలో పెట్టుకున్నా సరే స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. చూడండి, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది, ప్రీవియస్ క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ పెట్టాము, ఇంతవరకు రాలేదు యాక్చువల్గా. ఓకే, పైకి వెళ్ళి కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళి టార్గెట్నే హిట్ అయింది. ఓకే, ఇది రీసెంట్, ఇది 10th నవంబర్ అండి, మనకి రీసెంట్గా దీపావళి ముందు రోజు జరిగిన ట్రేడింగ్ ఇది. సో గ్యాప్ డౌన్ విత్ గ్యాప్ డౌన్ రిజెక్షన్ ప్యాటర్న్ అనమాట. ఓకే, జిఆర్పి. ఓకేనండి, సో ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డౌట్. సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.